హలో అండి, వనితా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. రుచి చూడు కార్యక్రమానికి వెల్కమ్. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఇలా ఫెస్టివల్ మీద ఫెస్టివల్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఫెస్టివల్కి చుట్టాలు వస్తే వాళ్ళకి బిర్యానీ తినిపించాలంటే బయటికి తీసుకువెళ్ళాలి, చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా మన ఇంట్లోనే మనం బిర్యానీ చేసుకుంటే అమ్మో, బిర్యానీ అనేది చాలా పెద్ద ప్రొసీజర్ అంటారా? ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం గచ్చిబౌలిలోని టీ గ్రిల్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు షెఫ్ పరమేశ్వర్ గారు ఉన్నారు. బిర్యానీని చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవడం ఇప్పుడు చూపించబోతున్నారు. ఇక మీదట మనం బిర్యానీ హ్యాపీగా రోజు ఇంట్లోనే చేసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బిర్యానీ ప్రొసీజర్ ఏంటో. స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. 31వ తారీఖులో ఉన్నాం, అంటే ఇప్పుడు అంతా సెలబ్రేషన్స్ టైం. కొత్త సంవత్సరంలో కూడా ప్రతిరోజు సెలబ్రేషన్. ఇంకా అయితే మా వనితా టీవీ ప్రేక్షకులకి రుచి చూడు కార్యక్రమంలో నేను ఒక ప్రామిస్ చేశాను. ఏంటి అంటే మీరు బిర్యానీ ఏదైనా మీరు చాలా టేస్టీగా వండుతారు. అయితే మేము కూడా రోజు బిర్యానీ వండుకునేలా, ప్రతి ఫెస్టివల్కి మేము అందరికీ బిర్యానీ పార్టీ ఇచ్చేలా బిర్యానీ మాకు సింపుల్గా వండే ప్రాసెస్ కావాలి. ఓ కంపల్సరీ. సో ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ చేస్తాం. సో ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలి? చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, లవంగా, ఇలాచీ, సాజీరా, దాల్చిన చెక్క, నెయ్యి, రైస్. చూసారు కదా, చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సార్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నె కూడా చూసారా, ఇలాంటి బౌల్ అయితే చికెన్ ఆ కుకింగ్ అది థిక్నెస్ ఉండాలన్నమాట. అచ్చా, అంటే అడుగున థిక్నెస్ ఉండాలి సార్. టోటల్గా మీకు చూస్తే కూడా వజన్ కూడా మీరు లేబర్ చూడండి ఎట్లా ఉంటుంది. ఓహో, అరే చూడడానికి చిన్నగా ఉన్న చాలా వెయిట్ ఉందండి. సో మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా బిర్యానీ చేసుకోవాలంటే ఇలాంటి బౌల్ ఒకటి ప్లాన్ చేసుకోండి. మనం చికెన్ బిర్యానీ ఇది మంచిగా కడిగి పెట్టి కొంచెం నీట్గా పెట్టుకోవాలి అన్నట్టు. మనం 1.5 కిలో తీసుకున్నాం. అచ్చా, ఇక్కడ అయితే ఈ సైజు బిగ్ సైజు పీసెస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హోటల్ స్టైల్నే చూపెడుతున్నా, కాకపోతే మనం దీంట్లో ఇప్పుడు ఒక్క దాంట్లో 2 కూడా వేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్ మనం ఒక కోడికి వచ్చి 8 పీసులు చేస్తాం అన్నట్టు. 8 అంటే 4 పోర్షన్లు స్టార్ట్గా. దీనికి ఏంటంటే మనం 8కి 16 కూడా చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో చేసుకుంటే ఇది మాత్రం బయట హోటల్స్ కనుక ఇది ఈ స్టైల్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫస్ట్ మ్యారినేట్ చేయాలి. చికెన్ నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాం. కడిగేసుకున్న తర్వాత 1.5 కిలోకు తగినంత అన్నట్టు అంతా ఇట్లా. ఓకే, 1.5 కిలోకు తగినట్టు అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక 2 పచ్చిమిర్చి, పసుపు కొంచెం అంతే, మిర్చి పౌడర్. ఇప్పుడు కారం ఇదేనా సార్? మళ్ళీ తర్వాత కూడా వేస్తాం? మళ్ళీ ఇదే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెడుతున్నాం. 1.5 టేబుల్ స్పూన్. ఓకే, ఇది ఆనియన్, పచ్చి ఆనియన్ కట్ చేసిన ఆనియన్. ఇది దాదాపు 1.5 కిలోకు ఒక 2 ఉల్లిగడ్డలు అనుకో. 2 ఉల్లిగడ్డలు. ఇదంతా మ్యారినేట్ ప్రాసెస్ నోట్ చేసుకోండి. అంటే కొత్తిమీర అంటే ఒక కట్ట వేసుకోవాలి. ఓకే, ఇది పుదీనా, కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత సాజీరా. ఓకే, ఒక 10 లవంగాలు, 10-12 ఉంటాయి లవంగాలు. ఓకే, అంటే ఘాటుగా ఉండాలి. ఇలాచి కూడా సేమ్ అంతే అన్నట్టు. ఒక 10 నుంచి 12 ఇలాచి బస్. ఇది దాల్చిన చెక్క అంత ఒక 2. ఇది సాల్ట్, దీనికి తగినంత మాత్రం వేసుకోవాలి. ఓకే, దీన్ని మంచిగా కలుపుకోవాలి. డైరెక్ట్ చేతితో గరిటెతో కంటే చేయితోటే కలపాలి. అంటే మంచిగా ముక్క గిట్లా పట్టుకుంటట్టు ఉంటుంది. మన ఇంట్లో కూడా అంతే. సో మీరు స్పూన్తో గరిటెలతో కలిపితే అంత సెట్ కాదు, కరెక్ట్గా ముక్కకి టచ్ కాదు. కాబట్టి డైరెక్ట్ చేతితోటే కలిపేయండి. చేత్తో తినడం, చేత్తో వంట చేయడం, చేత్తో కలపడం ఇవన్నీ చాలా అవసరం టేస్ట్ రావడం కోసం. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. పెరుగు ఎంత అంటే ఇప్పుడు ఇది కిలోన్నర చికెన్ ఉంది కనుక మనం ఒక 1/2 కిలో పెరుగు తీసుకోవాలి. ఓకే, 1.5 కిలో చికెన్కి ఒక 1/2 కిలో పెరుగు వేయాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇది కొంచెం ఉంది కనుక మనం ఈ ఎక్కువ 1/2 కిలో పడుతుంది. చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా మనం ఈ హిసాబ్ తోటి వేసుకోవద్దు అన్నట్టు. అచ్చా, క్వాంటిటీ పెరిగే కొద్ది అంటే చికెన్ క్వాంటిటీ పెరిగితే పెరుగు క్వాంటిటీ తగ్గిపోతుంటుంది. అది
సరే ఇప్పుడు కిలోన్నర చికెన్ అండి, ఈ ఫార్మాట్లో మనం తయారు చేసుకుందాం. సో కిలోన్నర చికెన్కి ఒక హాఫ్ కిలో పెరుగు, ఒక హాఫ్ కిలో పెరుగు ప్యాకెట్ కానీ ఇంట్లో పెరుగు కానీ వేసేసుకోవచ్చు. ఉంది కదా, ఇది మనం ఏంటంటే దీంట్లో మళ్ళీ బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఓకే, సో ఈ బ్రౌన్ ఆనియన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది బిర్యానీలో పైన అసలైన టేస్ట్ వచ్చేది. ఇది వేపుకోవడం, సో మేము వేపుకుంటే అలా రాదు, మీరేమో అంత బాగా వేపారు. దానికి కూడా మాకు సీక్రెట్ అంటే దానికి సీక్రెట్ చెప్తాను, అది ఏంది అనేది అందరికి తెలియాలి. అది కూడా అందరు ఏంటంటే పెద్దగా ఇప్పుడు మంట ఏంటంటే పెద్దగా పెడతారు వాళ్ళు, పోయి ఉల్లిగడ్డ మంచి సన్నగా ఫ్రై చేసుకున్న తర్వాత మంట పెద్దగా పెడతారు. అంటే ఈ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని మంట పెద్దగా పెట్టొద్దు, పెద్ద చిన్న మంట మీద అది కావాలన్న, చిన్న మంట సిమ్ మీద పెట్టి కావాలి. అది లాస్ట్కి ఏంటంటే ఇట్లా లాస్ట్గా ఏముంటే అంటే ఇట్లా లేయర్ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే అప్పుడు పెద్ద మంట పెట్టాలి, అప్పుడు పెద్ద చేయాలి, చేస్తే అది మంచిగా క్రిస్పీ వస్తుంది. ఓకే, అయితే అక్కడ ఏదో అవుతుందని పెద్ద మంట పెడతారు, చేదు అవుతుంది, బ్లాక్ అవుతుంది, అది ఉంటుందండి. అదేంటే రెగ్యులర్ చేస్తుంటే తెలుస్తుంది లేండి. ఇక్కడ నుంచి మొదలు పెడదామండి. మీరు ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసుకోండి, సిమ్ లో పెట్టి ఆయిల్లో వేపుతూ ఉండండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో ఫుల్ పెట్టేయండి మంట, సో అప్పుడు క్రిస్పీగా వస్తాయి మనకి, మనం కూడా ఇరగదీసేయచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో కొంచెం నూనె ఆయిల్ చేయాలి. ఓకే, పెరుగు ఆనియన్స్ తర్వాత ఇప్పుడు నూనె కూడా వేస్తున్నాం. నూనె దాదాపు ఇప్పుడు దీనికి ఒక 100 గ్రామ్స్ వేయాలి, 100 గ్రామ్స్ కంపల్సరీ. కిలోన్నర చికెన్కి. అయితే ఇప్పుడు మనం దీంట్లో 100 గ్రామ్స్ చేస్తున్నాం, మళ్ళీ మీద కూడా మనం కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని మనం ఆయిల్ వాడాలి. కొంతమంది ఆయిల్ చాలా తక్కువ వాడతారు. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం. నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వేస్తే చాలు. ఓకే, ఒక 2 స్పూన్ల నెయ్యి. అంటే ఇప్పుడు డాల్డా కూడా వాడచ్చు సార్? నెయ్యి డాల్డా వాడద్దు, అసలు మనం వాడము ఇక్కడ మన దగ్గర. వాడకపోతే మంచిది, దానికన్నా బెస్ట్ ఆయిల్, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు డాల్డా, బెటర్ నూనె వాడండి. దాంతోపాటు 2 స్పూన్ల నెయ్యి వాడాం. చూశారు కదా, ఇది మ్యారినేట్ అవుతుంది. మనం దీనికన్నా ముందు మళ్ళీ ఇంకొకటి చేయాలి మీకు. ఈ మ్యారినేట్ ఎంత టైం? ఇది ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, 30 మినిట్స్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టామన్నట్టు. ఇప్పుడు మనం 1 కిలో రైస్కు వాటర్ పెట్టామన్నట్టు. కిలో రైస్కి సరిపడా వాటర్ పెట్టాం. అయితే మనం ఏంటంటే దీన్ని ముట్టియాలి. ఇప్పుడు నేను సో ఇప్పుడు మ్యారినేట్ కోసం మనం చికెన్ అంతా రెడీ చేసాం, పక్కన పెట్టాం. ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ మనం ఎసరు పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ 1.5 కిలో క్వాంటిటీలో ఎంతమంది తినచ్చు సార్? 10 మెంబర్స్ తినచ్చు. 10 మెంబర్స్ హ్యాపీగా. ఓకే, సో 10 మంది కోసం అయితే కిలోన్నర చికెన్ నుంచి దాని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకున్నాం కదా. సో తర్వాత ఇంకా పెరిగారు అనుకోండి 15 మంది అయితే ఇంకా డబ్బులు ఇంకో 30 కిలో యాడ్ చేయడం, అలా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది కొంతమంది మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటారు, కొంతమంది బయట పెట్టాలంటారు. ఏది బెటర్? మెయిన్ మనం సాల్ట్ వేసిందంటే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసరికి ఏంటంటే ముక్క మెత్తబడిపోతుంది ఆటోమేటిక్. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, బయట పెడితే చాలు. అది బయట పెడితేనే జల్దీ ముక్కకు పట్టుకుంటుంది. కొంతమంది ఏంటంటే తెలియక ఈ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు, పట్టుకుంటుంది బాగా. చాలా చోట్ల విన్నా, కానీ అది కాదు. ఒక గంటన్నర ముందు పెడితే మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, సో అరగంట మినిమము, గంట కూడా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే చికెన్ కాదు కానీ మటన్ అయితే గంటన్నర పర్లేదు, దీనికైతే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, 40 మినిట్స్ మస్తు అయిపోతుంది. అట్లా ఫిక్స్ అయిపోతాం. చికెన్ బిర్యానీలో చికెన్ మ్యారినేట్కి 30 to 45 మినిట్స్, మటన్ అనుకోండి 45 to 1 hour. మనం దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక 5 లీటర్స్ వాటర్ పోసాము. 5 లీటర్స్ వాటర్, 5 లీటర్ల వాటర్, 1 కిలో రైస్. 1 కిలో రైస్ మనం దీనికి తగినంత మనం ఇవి వేసుకోవాలన్నట్టు. ఏంటి? సాజీరా. సాజీరా వాడాము. ఇది రైస్ కాదు, ఇది రైస్ కదా. ఇది దీంట్లో కూడా సేమ్ దాంట్లో పడ్డట్టే పడుతుంది అన్నట్టు. ఓకే, సరే. ఎసరులో మనం ఒక హాఫ్ స్పూన్ సాజీరా వేసుకున్నాం. ఇప్పుడు ఇలాచి యాలకులు వేసుకుంటున్నాం. సేమ్ అక్కడ 10-12 వేసుకున్నాం సార్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 6-7 6-7. ఇవి కూడా చెక్క, దాల్చిన చెక్క. ఇది ఒక 5 పీసులు అనుకోరండి. ఉజ్జాయింపుగా. సో పరమేశ్వర్ గారు ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా 2-3 సార్లు తర్వాత వచ్చేస్తుంది. లవంగాలు కూడా ఇవి ఒక 8 పీసులు, 8 లవంగాలు అనుకోండి. వేసిన తర్వాత మనం ఇది కొంచెం మరగనివ్వాలి. ఇది బెటర్ సార్. అక్కడ మ్యారినేట్ ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ ఎసరు మరుగుతుంది. అయితే నాకు ఇందా నుంచి ఒకటి డౌట్ వస్తుంది. ఇప్పుడు బిర్యానీ అనగానే ఇంట్లో కానీ బయట కానీ ముందు ఇమీడియట్గా బిర్యానీ ఆకులు ఒక 5-6 వేసేస్తారు. మీరు బిర్యానీ ఆకు వేయలా? అంటే ఇది హైదరాబాద్ స్టైల్ అండి. అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బిర్యానీ ఆకు వేస్తే. బిర్యానీ వేరే డిఫరెంట్. అదేంటంటే బగారా రైస్ అటువంటి దానికి వేస్తుంటే దాంట్లో ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కనుక. ఇప్పుడు మిర్చి పొడి ఏం దాంట్లో ఇవన్నీ వేయం కనుక ఆ ఫ్లేవర్ కొరకు దాన్ని ఆకేస్తాం.
అది నీళ్ళలో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ హైదరాబాద్ స్టైల్ రాదు, అదొక డిఫరెంట్ టేస్ట్. అచ్చా, ఒక బిర్యానీ ఆకు వల్లే టేస్ట్ అటు ఇటు అయ్యే అవకాశాలు, స్మెల్ అది ఇది కొంచెం తేడా అవుతుంది. చలో ఇప్పుడైతే మనం బిర్యానీ ఆకు వాడకుండా బిర్యానీ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో, ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు మనం దానికి వేసిన దానికన్నా డబల్ వేయాలి. చికెన్లో వేసిన సాల్ట్ కంటే డబల్ వేయాలి. సో ఇప్పుడు ఇంతకుముందు ఎసర్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా వాడాం. ఇప్పుడు సాల్ట్ అక్కడ హాఫ్ స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ ఫుల్ వేసాం. ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉంది కదా, మనం వాటర్ ఒక 5 లీటర్స్ వేసినా కనుక ఆ హిసాబ్ తోటి అంటే ఎక్కువ, ఎందుకంటే పడేసే వాటర్. అచ్చా, ఉంచుతాం కదా మనం తీసేస్తాం కనుక. అంటే మీరు చూడాలి, చూసేవాళ్ళు ఏంటంటే ఇది ఇంత వేసిండ్రు కదా, ఇది ఇంత ఎక్కువ అవుతుంది కదా అనుకుంటారు. కానీ మనం 5 లీటర్ల వాటర్కి సరిపడా వేసినాం. 1 కిలో రైస్కి 5 లీటర్ల వాటర్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 30 మినిట్స్ ప్రాసెస్ అంటే మ్యారినేట్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. మనం లైట్గా వాటర్ వేసుకోవాలి, కొంచెం వాటర్, ఎందుకంటే ఇంత చిక్కగా ఉంది కదా, మనకు దీనికి ఇంత లూజ్ ఉండాలి అన్నట్టు కొంచెం. ఓకే, కొంచెం వాటర్ కలుపుకోవాలి. రెగ్యులర్ వాటర్, రెగ్యులర్ వాటర్. హాట్ వాటర్ అలా ఏమొద్దు, చల్లని వాటర్. హాట్ వాటర్ కూడా వేస్తే బాగానే ఉంటుంది, కానీ మనం మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హోటల్లో చేసేటప్పుడు ఏంటంటే ఈ నీళ్ళు ఫస్ట్ సాల్ట్ వేయకముందుకు ఇది వాడుకుంటాం. ఓకే, ఈ నీళ్ళే కొంచెం వాడి తర్వాత సాల్ట్ వేస్తాం. ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకోటి పీసులు కూడా ఇది బిర్యానీ ఇచ్చేటప్పుడు ఇది ఇలా పండుకోబెట్టాలి. ఓకే, రివర్స్లో ఉండాలి. ఎందుకంటే ముక్క ఎప్పుడన్నా వేడి అయినా కూడా ఇది పీసు మాడకుంటుంటుంది. ఓకే, నీకు మంచిగా ఉడకడం కూడా బాగా ఉడుకుతుంది అన్నట్టు. ఎప్పుడే కానీ ఇట్లా పెట్టద్దు, ఇలా పెట్టాలి. తొక్క ఉన్నది పైకి రావాలి. కండ అనేది మీదికి వస్తే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఇట్లా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. మళ్ళీ ముందు ఒకసారి వేసి కలిపాము, అది వేసి కలిపాము. ఇది వేస్తే ఏంటంటే రైస్ కలర్ కూడా నీకు మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఈ కలర్ ఫ్లేవర్ రాదు, దీని కలర్ వస్తుంది, మంచి స్వీట్గా. ఇది వేసుకోవాలి. సో సరౌండింగ్స్ వేస్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. చుట్టూ వేపి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. దీని మీద కొంచెం ఇంకా ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఇది కొత్తిమీర, అది మెయిన్ ఇంపార్టెంట్ అదంటే లైట్గా. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్. చూసారు కదా, ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మనం ఈ దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. మరుగుతుంది కదా, దీంట్లో వేసుకోవాలి. సలసలా మరుగుతుంది ఎసరు. సో ఈ కిలో బియ్యం తీసుకున్నాం, 5 లీటర్ల వాటర్ వేసాం. రైస్ కూడా కొంచెం వాటర్లో నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అంటే బియ్యాల బట్టి కూడా ఉంటుంది. కొన్ని బియ్యం ఏంటంటే జల్దీ నానబెట్టేటి ఉంటుంది, ఒక గంట నానబెట్టేటి ఉంటుంది. అవి రైస్ని బట్టి ఉంటుంది, అది మనం చూసి ఇది చేయాలి. సో ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇదే బిర్యానీ నార్మల్ రైస్తో కూడా అవుతుందా? అవుతుంది. ఓకే, సేమ్ ప్రొసీజర్. సేమ్. సో ఎసరు బాగా మరిగింది. అండ్ ఇప్పుడైతే ఆల్రెడీ కొంచెం నానబెట్టుకున్న బాస్మతి రైస్, కిలో బాస్మతి రైస్ వేసాం. సో ఇది ఉడికి తర్వాత వంచుతాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చిన తర్వాత అన్నం వంచడం అనే ప్రొసీజర్ చాలామంది మర్చిపోయారు. పాత రోజుల్లో అయితే అదే ఆ గంజి కూడా తాగేవాళ్ళం, తెల్లార్లిక్స్ అనుకుంటూ, మామూలు రైస్ గంజి అయితే. చూస్తుంటేనే చాలా అసలు నాకైతే అక్కడి నుంచే స్మెల్ గుమగుమలు అలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత, మూత ఓపెన్ చేసిన తర్వాత రైస్లోంచి కూడా గుమగుమలు వస్తున్నాయి. బికాజ్ మనం అందులో ఇలాచీ, లవంగా, యాలకులు, సాజీరా అవన్నీ వేసాం. ఆ రైస్ స్మెల్ కూడా, రైస్ ఫ్లేవర్. ఇప్పటికి మనం దీన్ని చిన్నగా, ఇది 40% ఉడికింది. మనం ఇప్పుడు తీస్తుంటాం, తీయంగా 100% ఉడికించాల్సింది. ఎందుకంటే చికెన్ పచ్చిది ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు లేయర్ లాగా మొత్తం వేసుకోవాలి. ఓకే, రైస్ ఒక 45% ఉడకాలి. సరే, ఒకసారి నేను నొక్కి చూస్తాను ఎంతవరకు ఉడికింది అనేది తెలియడం కోసం. ఓకే, ఇంకా లోపల గట్టిగానే ఉంది అన్నట్టు. సో ఎక్కువ వాటర్ యూజ్ చేసుకున్నాం, 5 లీటర్ల వాటర్ ఎందుకు వాడుకున్నాం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సో అది మొత్తం అందులో ఏం దింపేయట్లేదు. సో ఓన్లీ పైన 45% వరకు, ఒక 45% ఉడికిన ఆ అన్నాన్ని తీసుకుంటున్నాం. దాంతోపాటు ఇలాచి ఇవన్నీ తీసేయచ్చు. అడుగు నుండిపోయిన రైస్ కూడా తీయాలి అంటే
మీరు తీసే రైస్తో పాటు కొంచెం వాటర్ కూడా వస్తుంది. వాటర్ కూడా వస్తుంది, అంటే వాటర్ ఎక్కువ పడనియద్దు, అంటే మనం ఎందుకంటే అలా కూడా వాటర్ వేయాలి దాంట్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా దీన్ని మంచిగా జర నీట్గా అనుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేయాలి మొత్తం చేసుకోవాలంతా. దీంట్లో మనం నూనె వేయాలన్నట్టు కొంచెం. ఓకే, నూనె ఒక 50 గ్రాములంతా వేసుకుంటే ముందు ఒక 100 గ్రాములు వేసుకున్నాం, 50 గ్రాములు మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్నాం కదా. తర్వాత ఏంటంటే మనం నెయ్యి, ఇప్పుడు నెయ్యి మంచిగా వాడాలి, ఎందుకంటే రైస్తో పాటు కింది దాకా పోతుంది, రైస్కు ఫ్లేవర్కి బాగా అవుతుంది. ఇందాక ఒక 2 స్పూన్లు వేసాం, ఇప్పుడు 3 వేసినా కూడా ఏం కాదు దీని మీద. చూసారా, రెడీ. ఇప్పుడు మనం ఈ వాటర్, ఇదే వాటర్ దీంట్లో మనం ఇంత వేసుకోవాలి, ఒక హాఫ్. అంటే హాఫ్ అంటే ఇప్పుడు ఉడికిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా ఉడికింది అనుకో మీరు ఏం అవసరం లేదు, రైస్ 60% ఉడికితే ఏం అవసరం లేదు. 40% ఉడికింది కనుక మనం 20% కొరకు ఇది వేస్తున్నాం అన్నట్టు. మిగతాది కూడా దమ్ అవడం కొరకు. ఇదేంటి సార్? ఇది కుంకుమ పువ్వు పాలలో కలిపాము. జాఫ్రాన్ సాఫ్రాన్ అంటారు కదా. ఇది మస్టా లేదంటే ఆప్షనల్? ఇది మస్ట్ కుంకుమ పువ్వు కూడా. చూసారు కదా, పాలలో కలిపి సాఫ్రాన్ని కుంకుమ పువ్వుని మిక్సీని కొంచెం వేసుకున్నాం. మనకి ఇది లైట్గా మీద కొంచెం వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా కొంచెం కొత్తిమీర లైట్గా వేసుకోండి, కొంచెం పుదీనా వేసుకోండి, కలర్ఫుల్ గురించి ఇది. ఓకే, అది ప్రతి లేయర్కి వేస్తున్నాం, టేస్ట్ అండ్ కలర్నెస్ కోసం. చూడండి, మనం ఇప్పుడు దీని మీద మనం పిండి పెట్టాలన్నట్టు. ఓకే, గోధుమ పిండి పెట్టాలి. గోధుమ పిండి బాగా కలిపేసి దాంట్లో ఏమైనా వేయాలి సార్? ఓన్లీ యాక్చువల్లీ ఏంటంటే దీని కూడా చరిత్ర ఉంది. చరిత్ర అంటే ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు, కారం, ఇప్పుడు బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ దీంట్లో కలిపి మంచిగా, అంటే మనం మంచిగా ఫ్రెష్ పిండే కనుక ఇలా పెట్టాలి కంపల్సరీ. ఓకే, దాంట్లో అవన్నీ కలిపి పెట్టుకుంటే ఆ తర్వాత చెప్తా మీకు, కొంచెం ఇది పెట్టిన తర్వాత మీకు చెప్తా. సో పెట్టే ప్రొసీజర్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గిన్నె దగ్గర ఎక్కడ లీక్ కాకుండా ఉండేలా నీట్గా అది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది పెట్టిన తర్వాత అనేది పెడుతున్నాం. ఇది పెట్టేముకుంటే అంటే కొంచెం లైట్గా చిన్నగా మనం ఇట్లా ఒక ఏళ్ళతోటి ఒక 3 చోట్ల చిన్నగా ఇట్లా పెట్టాలి లైట్గా. ఓకే, దాంట్లోంచి గ్యాప్ లైట్గా పోవాలి, అంటే మనకు ఈ లోపల నుంచి వచ్చే ఆవిరి మనకు తెలవాలి. దాన్ని ఇప్పుడు దీన్ని ముట్టిద్దాం, మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మ్యారినేట్ చేసుకున్నాం, దాని తర్వాత రైస్ వేసుకున్నాం, ప్రొసీజర్ మొత్తం చూసారు. ఇప్పుడు మీరు స్టవ్ వెలిగిస్తున్నారు. యాక్చువల్లీ పిండి గురించి ఏంటంటే ఇప్పుడు మనం ఉప్పు, కారం, బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ వేసి పెట్టాం కదా, దీంట్లో ఉన్న దమ్మంతా దీనికి పట్టుకుంటుంది, పిండికి పట్టుకుంటుంది. పిండి ఏంటంటే ఇప్పుడు మనం పొయ్యి మీద చేస్తుంది, ఇది కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, సరౌండింగ్స్ కూడా వస్తుంది. ఇది మంచిగా, ఇది ఏంటంటే మనం ఒక నూనెలో ఫ్రై చేసినట్టు అయిపోతుంది. ఇది ఇప్పుడు మంచిగా పిండి ఒరిజినల్, బ్రౌన్ ఆనియన్ ఒరిజినల్, ఆయిల్, నెయ్యి అంతా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బయటకు పోతే ఏంటంటే ఇప్పుడు మనం తినాలి అనుకుంటే దీంట్లో నెయ్యి కూడా ఇస్తాం, వేసి పెట్టేస్తే ఏంటంటే నూనె వేస్తాం. యాక్చువల్లీ నూనె వల్ల నెయ్యి కూడా వేసి ఇట్లా పెట్టేసి పెడితే ఇవి మనం తర్వాత తీసుకొని తినొచ్చు. ఓకే, నేను ఇప్పుడు నడుము నొప్పి కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇది మా పెద్ద మాస్టర్లు అదే పని చేస్తారు. పార్టీలలో పోతే ఇవి తీసుకొని పోయి ఇంటికాడ మంచిగా తింటారు. పనికిరాని వస్తువు అనుకుంటారు, కానీ అదే ఈ మటన్, చికెన్ కన్నా అదే బెస్ట్. ఓకే, దానివల్ల నడువు నొప్పి అలాంటివి కూడా రాకుండా ఉంటుందంటే అంత ఉపయోగకరం హెల్త్ వైజ్. మనం సాధారణంగా తీసి పక్కన పడేసి ఓకే అనుకున్నాం. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఎంత టైం ఉండాలి సార్? ఇది పెట్టిన తర్వాత మనకు ఇట్లా ఇళ్ళ పొగలు అనేది రావాలి. ఓకే, సో చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఆ 3 జస్ట్ ఇట్లా ఎందుకు అన్నామంటే అది మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోకుండా ఉంది. సో దాంట్లోంచి అలా గ్యాస్ వస్తూ ఉంటుంది. సో అంటే టైం వైజ్ చెప్పండి మాకు కొంచెం అవగాహన కోసం, ఎంత టైం యాక్చువల్లీ మొత్తం ఇది కానీ 45 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇది స్టవ్ వెలిగించిన తర్వాత, ఇప్పుడు వెలిగించిన తర్వాత ఒక 10 మినిట్స్లో మీకు వచ్చేస్తుంది. అంటే మంట పెడుతున్నాం కనుక ఆ మంట చిన్న మంట పెట్టి ఈ పొగ వచ్చిన తర్వాత చిన్న మంట పెట్టేసి అప్పటి నుంచి ఒక 45 నిమిషాలు పెట్టాలి. ఓకే, సో ఒక 10 మినిట్స్లో బయటికి ఆవిరి వస్తూ ఉంటుంది. ఈ ఆవిరి రావడం చూసిన తర్వాత సిమ్కి వెళ్ళిపోవాలి. అది దాని తర్వాత మళ్ళీ 40 to 45 మినిట్స్. అది ఇప్పుడు చూసాం కదా, 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టాం. ఈ 3 హోల్స్ నుంచి ఎలా
వస్తుంది. అమ్మో ఇక్కడ పెడితే చాలా అంత వేడిగా ఉంది, చాలా బాగుంటుంది, ఆవిరి వస్తుంది. సో 10 నిమిషాల తర్వాత మనం సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఒక 40 to 45 minutes. సో 10 minutes ఫుల్ ఫ్లేమ్లో పెట్టాం, ఆ తర్వాత సిమ్లో పెట్టుకున్నాం. ఒక 30 to 35 minutes అయింది. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం బంద్ చేస్తున్నాం. ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద. ఇప్పుడే నాకు అయితే ఆ అరోమా వస్తుంది, ఆ స్మెల్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. సో ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం. ఇది మనం ఇప్పుడు తీయాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసాం. యాక్చువల్ అంటే ఆఫ్ చేయగానే తీయకూడదు, కానీ ఇప్పుడు మనం ఎందుకంటే మనకు ఈ వాసనకు వెయిట్ చేయలేము. సో మామూలుగా అయితే ఆఫ్ చేసి ఒక 5 minutes అలా వదిలి తీయాలా సార్? వావ్, సూపర్. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికినట్టు తెలుస్తుంది, అండ్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి చుట్టూ. మనం ఏంటంటే ఇంకొకటి, ఇది లైట్గా కొంచెం అడుగు పెట్టినట్టు అవుతుంది, ఎందుకంటే నాకు స్మెల్ తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ పొయ్యి బిర్యానీ దమ్మించేది కాదు, అంటే దీని ఫ్లేమ్ పెద్దగా రావాలి, కింద వచ్చినట్టుగాను కొంచెం ఇది అవుతుంది. మామూలు రెగ్యులర్ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. పెడితే ఏదన్నా మనం పెంక ఉంటుంది కదా, రొట్టె పెంక, అది పెట్టుకుంటే నీకు మంచిగా. అది రొట్టె పెంక పెట్టి లైక్ ఇప్పుడు మనం చపాతీ కాల్చుకునేది పెట్టి దాని మీద ఇది పెట్టాలి. అయితే అది ఏంటంటే మనం ఈ పొగ వచ్చిన తర్వాత పెంక పెట్టుకోండి, మీకు నీట్ గా ఉంటుంది. ముందు 10 minutes హై ఫ్లేమ్ పెట్టేసి తర్వాత ఈ చపాతీలు కాల్చే పెంక ఏది ఉందో అది పెట్టి దాని మీద ఇది నీట్ గా వస్తుంది. చూసారు కదా ఎలా ఉంది, ఇలా పర్ఫెక్ట్ కుక్ అయింది. లోపల పీసెస్ కూడా ఎలా అయినాయో చూడండి. కొంచెం పెద్ద గరిటె పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. అదే తీయడం కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎలా పడితే అలా కలిపేసి తీయకూడదు, ఒక సైడ్ నుంచి అలా తీసుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు ప్లేట్లో ఒక సైడ్ నుంచి అలా తీసుకుంటూ వేసి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉండాలి. మొత్తం కలపొద్దు కూడా. చూశారు కదా, ఏ లేయర్ ఆ లేయర్ ఉన్నట్టుగా నీట్గా తీయాలి. ఇట్లా కలుపుకుంటే కింద ఈ మీది కింద వేసుకుంటే మసాలాతోటి మసాలా మిక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు డైరెక్ట్గా బౌల్లో పెట్టకుండా మీకు ఇలాగే పెట్టాను. దీని ఆ ఫ్లేవర్ చూస్తేనే అర్థమవుతుంది ఇమ్మీడియట్గా కూర్చొని ఒక పట్టు పట్టాలని. సో సింపుల్గా మీరే ఇంట్లో ఎక్కడికి బయటకు వెళ్ళే రెస్టారెంట్లో ఎక్కువ మనీ పే చేయకుండా ఇంట్లో కూర్చొని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. పరమేశ్వర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఎపిసోడ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సెట్ చేసేసుకొని ఆ ప్రొసీజర్ కూడా మనం చూసాం కాబట్టి సో స్టవ్ దగ్గర కూర్చొని ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. సో ఈ టేస్ట్ ఎలా ఉందో విత్ పీస్, వేడిగా లోపల పొగలు వస్తూ రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది అండ్ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. సూపర్బ్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. మీకు బాగా చెప్పేసి మీతో కుమ్మేస్తాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన రెసిపీ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రొసీజర్ చెప్పారు. ఇప్పుడు మాకు అర్థమైంది గచ్చిబౌలిలో ఉండే టీ గ్రిల్కి పరమేశ్వర్ గారి ఫుడ్ కోసం జనాలు ఎందుకు ఇంత ఎక్కువ మంది వస్తూ ఉంటారో, ఇంత టేస్టీ ఫుడ్ కోసం అని మాకు తెలిసింది. సో మేము కూడా తయారు చేసుకొని మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తాం అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా, ఇది ఈరోజు రుచి చూడు ఎపిసోడ్. చికెన్ బిర్యానీ తెగ కుమ్మేసాం. మరి మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రుచి చూడు.